తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షికోత్సవం మహానాడు మే 27, 28 తేదీలలో పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఇంధన పొదుపు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1848 క్లస్టర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తమ స్థానిక క్లస్టర్ల వేదికల వద్ద పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు వర్చువల్ జూమ్ ద్వారా ఈ డిజిటల్ మహానాడులో పాల్గొని ప్రసంగిస్తారు. మే 27, 28 తేదీలలో డిజిటల్ వేదికగా జరగబోయే పసుపు పండుగ కోసం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డిజిటల్ స్క్రీన్స్, సిట్టింగ్ ప్లానింగ్, సాంకేతిక సన్నద్ధతపై జరుగుతున్న భారీ ఏర్పాట్లను నేతలతో స్వయంగా చర్చించారు. పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి కార్యకర్త భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాట్లు అత్యంత ఘనంగా ఉండాలని, సాంకేతిక లోపాలు రాకుండా చూడాలని డిజిటల్ టీంను ఆదేశించారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఈ డిజిటల్ మహానాడును చారిత్రాత్మక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ గా కనెక్ట్ అవుదాం, మహానాడును ఘన విజయం చేసుకుందాం అని లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు లోకేష్ గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే సాధ్యమైనంత త్వరలో అందరినీ ప్రత్యక్షంగా కలిసేందుకు ప్రయత్నం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.